బ్రహ్మమే జీవుడు. జ్ఞానికి పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. అందరి బుద్ధులు మనస్సులు ఒకే విధంగా ఉండడానికి ఆస్కారం లేదు. ఆత్మను మృత్యువాతబడే దేహంగానే ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అందరూ. ఆవరణ, అధ్యాస, విక్షేపములు కలిగే కారణములు ఇంకా అనేక గొప్ప విషయాలు తెలుసుకుందాం. ఆదిశంకరుల వివేక చూడామణి నుండి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఓం శ్రీ గురుభ్యో నమః. పరావరైకత్వ వివేకవహ్నిర్ దహత్య విద్యాగహనం హ్యశేషం. కిం స్యాత్ పునః సంవరణస్య బీజమద్వైతభావం సముపేయుషోస్య. 347వ శ్లోకం. శ్రేష్టమైన పరబ్రహ్మం యొక్క జీవుని యొక్క ఏకత్వం అనే జ్ఞానాగ్ని సమస్తమైన అజ్ఞాన అరణ్యమును కాల్చివేస్తున్నది కదా. ఆ విధంగా జీవబ్రహ్మ ఐక్యం పొందిన జ్ఞానికి ఒక దేహము నుండి మరొక దేహములోనికి ప్రవేశించుటానే జనన మరణ రూప సంసారం యొక్క బీజము పడే అవకాశం ఉన్నదా అనగా లేదు అని భావం. ఆవరణ విక్షేప శక్తులు నశించినట్లే జీవుడికి ఎలాంటి ప్రతిబంధకాలు లేని అద్వైత భావం సిద్ధించగానే బ్రహ్మానుభవ జ్ఞానులకు సహజమైనట్టి ఆత్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మము శ్రేష్టమైనది, దానికి భిన్నమైనది జీవుడు అనే భావన. అది అవివేకమే అవుతుంది. ఉన్నది బ్రహ్మమే, జీవుడు బ్రహ్మముగానే ఉన్నాడు. అయితే మనస్సుచే కల్పించబడిన సుఖదుఖములు మొదలైన ద్వంద్వములన్నీ జీవుడు బ్రహ్మము కంటే వేరు అనే భావన ఏర్పరుస్తున్నాయి. పరబ్రహ్మము ఒకటే సత్యము, సర్వాతీతము. ఇదే అసలైన జ్ఞానము. జీవబ్రహ్మైక వివేకాగ్ని అవిద్య అనే అడవిని కూకటి వేళతో దహించినట్లు అవిద్య స్వరూపము తిరిగి కనిపించకుండా చేస్తుంది. మనస్సును క్రింది కొయ్యగాను ఓంకార శబ్దాన్ని పై కొయ్యగాను చేసి నిరంతర ఆత్మానుసంధానమనే మధురముతో జీవబ్రహ్మైక జ్ఞానమును పొందాలి. ఇలాంటి అద్వైత జ్ఞానమును పొందినవాడు ఆత్మ అనేది వేరొక చోటికి పోయేది కాదని, ఎక్కడి నుండో వచ్చేది కాదని బాగుగా గ్రహిస్తాడు. తద్వారా తనకు జన్మ మరణాలు లేవని గ్రహిస్తాడు. ఇలాంటి జ్ఞానం పొందిన వాడికి అవిద్యా బీజము ఉండనే ఉండదు. సమస్త అజ్ఞాన నాశనానికి అద్వైత జ్ఞానమే కారణము. అలాంటి వాడికి ఏ బంధాలు లేవు. తానే సకలాత్మ స్వరూపుడై ఉన్నాడని భావం. ఆ విధంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందిన కారణాన అజ్ఞానావరణం తొలగిపోతుంది. అంతేకాకుండా అసత్య వస్తువునందు సత్య వస్తువును చూడటం, సత్యమైన బ్రహ్మమునందు అసత్య విషయాలైన జీవుణ్ణి ఆపాదించడం జరుగక నిశ్శేషముగా అధ్యాస నాశం జరుగుతున్నది. అంతేకాకుండా స్థిరము లేకుండా చలించే మనస్సుకు విక్షేపము చేయగలిగిన దుఃఖము కూడా పోతుంది. ఆవరణం, అధ్యాస, విక్షేపము అనే ఈ 3 ప్రతిబంధకాలు పరబ్రహ్మ సాక్షాత్కారాంచే తొలగిపోతున్నాయి. శృతి స్మృతి ప్రమాణాలచే సంశయ భావన, విపరీత భావనలు తొలగించుకుని బ్రహ్మతత్వానుభవమును పొందే స్వస్వరూపమును తెలుసుకుంటే దానిని మెరుగుపరచి అజ్ఞానావరణం తొలగిపోతుంది. బీజమే లేనప్పుడు మొక్క ఉండదు కదా. బీజమే లేనప్పుడు మొక్క ఉండదు కదా. ఆవరణ తొలగిపోగానే అధ్యాస కూడా తొలగిపోతుంది. ఈ పదాలను చూసి సాధకుడు బెంబేలు పడకూడదు. అధ్యాస అనగా అనిత్యములైన దేహములను నిత్యమని అనుకోవటం, నిత్యమైన ఆత్మను అనిత్యమని తలపోయడం. అధ్యాస ఎప్పుడైతే తొలగిపోతుందో దానికి కారణమైన విక్షేపము కూడా క్రింద 2 అంతస్తులు కూలిన భవనంలాగా 3వ అంతస్తు అయిన విక్షేపము కూడా నశించిపోతుంది. ఆవరణము తమోగుణము, విక్షేపము రజోగుణము, అధ్యాస కూడా రజోగుణంలో చేరినదే. 3 గమ్యాలను
దాటి దైవదర్శనం చేసుకున్నట్లు ఆవరణ అధ్యాస విక్షేపములను నాశము చేసుకుని త్రివిధ గుణములను, త్రివిధ అవస్థలను, త్రివిధ శరీరాలను దాటుకుని శాశ్వతానందమును పొందాలి. అదే కైవల్య ప్రాప్తి, అఖండ విజ్ఞానము, అదే శివము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏతత్త్రిదయం దృష్టం సమ్యగ్రజ్జు స్వరూప విజ్ఞానాత్ తస్మాత్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదుషాః. 349వ శ్లోకం. ఇంతకుముందు చెప్పబడిన ఆవరణ అధ్యాస విక్షేపాలు 3 త్రాటి యొక్క స్వరూప స్వభావాలను గుర్తించి పాము కాదని తెలుసుకున్నట్లు సాధకునికి ఉన్న విజ్ఞానం వలన పండితుడైన వాడు యథార్థ స్థితిలో కూడిన బ్రహ్మము యొక్క అవగాహన చేసుకుని సంసార బంధ నివృత్తి కొరకు తెలుసుకోవాలి. ఆవరణ అధ్యాస విక్షేపముల స్వరూపాలు తెలిసినప్పుడే వాటి నాశము గురించి సాధకుడు ప్రయత్నించగలడు. ఇందుకు ఉదాహరణగా జగద్గురువులు చెప్తున్నారు. చీకటిలో త్రాడు సరిగా కనపడక అది పాము అనే భ్రమ కలుగుతుంది. ఆ భ్రమలో అనేక అనర్థాలు జరుగుతాయి. ఆ విధంగానే సస్వరూప జ్ఞానము అజ్ఞానమనే ఆవరణముచే మరుగున పడి అసత్యములైన దృశ్యములందు ఆత్మబుద్ధిని ఏర్పరచుకుని అధ్యాస కలుగుతున్నది. అధ్యాస అనగా మిథ్యాజ్ఞానము, దేహాదులే నిత్యమని భ్రమించుట. దానివలన చిత్తము అనేక వికారాలకు లోనవుతుంది. ఇది విక్షేప రూపదోషము. దాని కార్యం వలన జీవుడు సంసార బంధములోనికి లాగబడడం జరుగుతున్నది. అధిష్టాన వస్తువు తెలియకపోవటం వలననే అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. త్రాడును చూసి పాము అని కొందరు, కర్ర అని కొందరు, నీటిపాయ అని కొందరు, భూమి పగులని కొందరు భావించవచ్చు. అలాగే ఆత్మను దేహమని కొందరు, ఇంద్రియాలని కొందరు, జగత్తు అని, మనస్సు అని తలచి భ్రమపడుతుంటారు. కానీ ఎక్కువగా త్రాడును పాము అనే భ్రమిస్తారు. అలాగే ఆత్మను మృత్యువాతపడే దేహంగానే ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అందువలన సంసార చక్రంలో ఇరుక్కుని జనన మరణ భ్రమణంలో అనేక యోనులలో జీవుడు పుడుతూ గిడుతూ ఉంటాడు. ప్రపంచమంతటినీ సూర్యుడి కాంతితో ప్రకాశవంతం చేస్తున్నా మానవుడు తన కళ్ళను తాను మూసుకున్నప్పుడు ఏ ప్రకాశము కనబడటం లేదు. కాబట్టి ప్రపంచమంతా చీకటిగా ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటాడు. స్వస్వరూపమును వీడి విపరీత భావనలు చేయడానికి అజ్ఞానమే కారణం. త్రాడుని త్రాడుగా చూసే పరిస్థితి ఏర్పడినట్లు సాధకుడు పరబ్రహ్మ స్వరూపమైన తాను పరబ్రహ్మమునే అని తెలుసుకున్నప్పుడు పరబ్రహ్మమే అవుతున్నాడు. అప్పటిదాకా పాము అనుకుని భయభ్రాంతులకు లోనై అది తాడు అని తెలియగానే ఊపిరి పీల్చుకున్నట్లు అజ్ఞాన భ్రాంతి తొలగగానే మిథ్యాజ్ఞానం వలన కలిగిన విక్షేప దుఃఖాలు తొలగిపోతాయి. కాబట్టి సంసార బంధ విముక్తి కొరకు యథార్థమైన బ్రహ్మవస్తువును కనుక్కోగలగాలి. అప్పుడు అత్యధిక ఆనందం దొరుకుతుంది. ఇక్కడ జగద్గురువులు ప్రతిపాదించిన విషయం ఏమిటంటే మల విక్షేప ఆవరణములు అనబడే చిత్తదోషములు అధిష్టాన బ్రహ్మవస్తు జ్ఞానముచే నశిస్తాయి అని. తరువాతి శ్లోకంలో జగద్గురువులు ఆవరణ అధ్యాస విక్షేపములు కలిగే కారణాలను చెబుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అయోగ్నియోగాదివస సమన్వయాత్ మాత్రాధిరూపేణ విజృంభతే ధీః తత్కార్యమేతత్రితయం యతో మృషా దృష్టం భ్రమస్వప్నమనోరథేషు. 350వ శ్లోకం. అగ్నిచే బాగా కాల్చబడిన ఇనుము వలె నిత్యమైన బ్రహ్మముతో సరిగ్గా కలిసిన బుద్ధి శబ్ద స్పర్శాది రూపములతో విజృంభించి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి యొక్క కార్యము ఆవరణ మిథ్యాజ్ఞాన విక్షేపములుగా తయారయ్యి ప్రాపంచిక విషయములను భ్రాంతి స్వప్న మనోరథాలలో మిథ్యా ప్రపంచముగా చూడబడుతున్నది. జడమైన బుద్ధి ఆత్మ చైతన్యమును ఆశ్రయించి ఆవరణ మిథ్యాజ్ఞాన విక్షేపములు కలుగజేస్తున్నదని, ఆ 3 అసత్యములని జగద్గురువులు చెప్తున్నారు.
స్వతహాగా బుద్ధి ప్రకాశహీనమైనది. అగ్ని వలన ఇనుము ప్రజ్వలినట్లు చైతన్యం వలన బుద్ధి ప్రచోదితమై తమోగుణమును వీడి ప్రకాశిస్తుంది. ఆవరణ, మిథ్యాజ్ఞాన, విక్షేప దోషములున్న బుద్ధి యొక్క కార్యమే మూలాహంకార లక్షణములు. దీపమును ఆశ్రయించి నీడ ఎలా ఉంటుందో పరబ్రహ్మాన్ని ఆశ్రయించి మాయ ఉంటుంది. ఆ మాయకు ఘటన సామర్థ్యం ఉన్నది. చైతన్యాన్ని ఆశ్రయించి ఉన్న మాయనే ఈశ్వరుడు అంటారు. పాలలో నీరు కలిసి ఉన్నట్లు బుద్ధికి చైతన్యం లేకపోయినా చైతన్యం కలదానిలాగా ప్రవర్తిస్తుంది. బుద్ధి వలె దేహేంద్రియాదులన్నీ కూడా చైతన్య శక్తి వలన ప్రకాశితమవుతున్నాయి. వాటికి తగినట్లు పనులు నిర్వర్తిస్తున్నాయి. కానీ ఆత్మ మాత్రం వీటితో కలవక విలక్షణమై ఉంటుంది. రాగి బంగారంతో కలిసినట్లు బుద్ధి ఆత్మతో కలిసి ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానులు బంగారాన్ని రాగి నుండి వేరు చేసినట్లు ఆత్మను బుద్ధి నుండి విడదీసి ఆత్మతత్వాన్నే గ్రహిస్తున్నారు. అలా గ్రహించలేని వారి విషయంలో ఆత్మ బుద్ధితో కలిసి జీవాత్మగా భాసిల్లుతున్నది. మరి ఒకసారి చెప్పుకుందాం. అలా గ్రహించలేని వారి విషయంలో ఆత్మ బుద్ధితో కలిసి జీవాత్మగా భాసిల్లుతున్నది. ఆత్మతో చేరిన బుద్ధికే సుఖదుఖాదులు, కర్తృత్వ భోక్తృత్వాదులు మొదలైన అజ్ఞాన కార్యములు కలుగుతున్నాయి. దాని ప్రభావం వలననే జడమైన బుద్ధి స్పర్శ, రస, రూప, గంధములనే విషయాలను గ్రహించి పంచీకరణముచే శరీరేంద్రియములను పొందుతుంది. అలాంటి బుద్ధి ఆవరణ దోషం వలన ఆత్మను మరుగున పరుస్తుంది. ఆత్మవిచారణ మరుగున పడగానే రజోగుణం వలన మనస్సు చెలిస్తుంది. ప్రాపంచిక విషయాల మీదకు బుద్ధి ప్రసరిస్తుంది. ఇది విక్షేపరూప దోషం. దేహమే ఆత్మ అనే భావన కలిగిస్తుంది. ఇది మిథ్యాజ్ఞాన అధ్యాస దోషము. తాడును పాము అనుకొనుట, ముత్యపు చెప్పును వెండిగా భ్రమపడుట, శిల్పమును చూసి మనిషి అని పిశాచమని పొరబడుట, ఆకాశం నీలంగా ఉందనుకోవటం, వృక్ష సముదాయాన్ని చూసి ఏనుగుల గుంపుని అనుకునుట, ఇవన్నీ భ్రాంతి లక్షణాలే. బుద్ధిలో అజ్ఞాన మాలిన్యం ఉండటం చేత ఆవరణ, మిథ్యాజ్ఞాన, విక్షేప దోషాలు కలుగుతున్నాయి. కేవలము అవిద్యామాత్ర సంకల్పం వలన లేనివి ఉన్నట్టు కనబడుతున్నాయి. బుద్ధిలో అజ్ఞానము తొలగిన సర్వమిథ్యాబింబములు తొలగి ఆత్మ స్వయం ప్రకాశకమై విరాజిల్లుతుంది. కాబట్టి శిష్య, ఆత్మశక్తి చేతనే సర్వ జడ పదార్థములు ప్రకాశిస్తున్నాయి. బుద్ధే అజ్ఞానము, దాని కార్యములు ఆవరణ, అధ్యాస, విక్షేపములు. ఈ విషయం గ్రహించి యథార్థమైన నిత్యమైన పరబ్రహ్మమును దర్శిస్తే సకల భ్రాంతులు తొలగిపోతాయి. తరువాతి శ్లోకంలో అవిద్యాకారములైన వికారములు, విషయములు సత్యం కాదని జగద్గురువులు వివరిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. తతో వికారాః ప్రకృతేరహం విఖ్యా దేహావసానా విషయాశ్చ సర్వే క్షణేన్యథా భావితయా యమీషాం అసత్వమాత్మాతు కదాపి నాన్యథా. 351వ శ్లోకం. బుద్ధి చేసే పనులన్నీ మాయచేత ఆవరింపబడిన కార్యములు కాబట్టి అసత్యములు అవటం వలన ప్రకృతిలోని అహంకారము మొదలైన వికారములు దేహంతో తాదాత్మ్యం చెంది సమస్త వనితాది శబ్ద విషయాలపై క్షణకాలమైన వ్యామోహం ఏర్పడుతుంది. కానీ అలాంటి మిథ్యా విషయాలు అసత్యములొకటి చేత ఆత్మపై విషయాలు ఏవీ ప్రభావం చూపవు. ప్రకృతిచే ఏర్పడబడిన బుద్ధి, దాని ఆవరణములు అవిద్యాకారకములైన వికారములు కాబట్టి అవి సత్యమైనవి కావు. ఇది నిశ్చయము. అంతఃకరణంలో కలిగే అహంకార, మమకారాలు, రాగద్వేషాలు అజ్ఞానము చేతనే కలుగుతున్నాయి. అంతఃకరణము కూడా అవిద్యాకల్పితమే. అందువల్లనే మాయచే అంతఃకరణము క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చలించే ప్రకృతి వలన చంచలమైన మనస్సు పుడుతుంది. అందులో పుట్టే సంకల్ప వికల్పాలు కూడా స్థిరంగా ఉండవు.
మార్పు సత్యము కానప్పుడు దానివల్ల జనించే కార్యములు కూడా సత్యములు కావనటానికి చెప్పడానికి వీలవుతుంది. అలాగే స్త్రీ సంబంధమైన విషయాలు, దేహ సంబంధమైన విషయాలు దేహంతోనే నశించిపోతున్నాయి. దేహము ఎలా సత్యము కాదో వికారములు చెందుతూ ఉంటుందో అలాగే విషయాదులు కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ఈరోజు ఇష్టమైనది రేపు కాకపోవచ్చును. ఇప్పుడు చేద్దామనుకున్న పని కొద్దిసేపటి తర్వాత వ్యర్థమైనదిగా అనిపించవచ్చు. అందువలననే అందరి బుద్ధులు, మనస్సులు ఒకే విధంగా ఉండటానికి ఆస్కారం లేదు. జ్ఞానులకు ఈ విషయంపై చక్కని అవగాహన ఉంటుంది. అందుచేత వారు చంచలమైన బుద్ధిని, మనస్సును ఆశ్రయించక ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ మార్పు చెందదని గ్రహించి పరమాత్మ తత్వాన్ని నిశ్చలమైనదిగా భావించి అందులోనే రమిస్తారు. తరువాతి శ్లోకంలో ఆత్మతత్వాన్ని నిరూపిస్తున్నారు జగద్గురువులు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిత్యాద్వయాఖండచిదేకరూపో బుద్ధ్యాది సాక్షి సదసద్విలక్షణః అహం పదప్రయత్య లక్షితార్థః ప్రత్యక్షదానంద ఘనపరమాత్మా. 352వ శ్లోకం. ఆత్మస్వరూపాన్ని జగద్గురువులు వివరిస్తున్నారు. పరమాత్మ నిత్యమైనవాడు, తనకు మించి వేరొకరు లేనివాడు, అనగా అద్వైతుడు. జ్ఞానప్రకాశములే ముఖ్యమైన స్వరూపములుగా గల పరిపూర్ణుడు. బుద్ధి మొదలైన అంతరేంద్రియములకు సాక్షిగా ఉన్నవాడు. మాయకు, అవిద్యకు విలక్షణమైనవాడు. అన్ని వ్యవహారాలకు అతీతుడు. అహం అనే భావనకు దక్షిణావృత్తి చెప్పబడిన కూటస్థ చైతన్యము సర్వకాల సర్వావస్థల యందు ఆనందమయమైనది. ఆత్మ అనగా పరమాత్మయే. పరమాత్మయే తాను అని తెలుసుకున్నవాడు ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడే. సర్వకాల సర్వావస్థల యందు వికారములు చెందనిదే ఆత్మ. ఏకరూపమై తనకు తానే స్వయం ప్రకాశమైనదే ఆత్మ. ఆత్మ కార్యమైన జగత్తుకు, కారణమైన అవ్యక్తమునకు వేరుగా ఉన్నది. అగ్గిపుల్ల వలనే దీపము ప్రకాశింపచేయబడుతుంది. ఆ దీపం వెలుతురులోనే అగ్నిపుల్లను చూడగలుగుతున్నాము మనం. ఉపనిషత్తుల, వేదవాక్యముల ద్వారా ఆత్మను గుర్తిస్తున్నాము. ఒకసారి ఆత్మస్వరూపం అవగతమైన తర్వాత ఆత్మతత్వమే సాధకుని నడిపిస్తుంది. ఈ ఆత్మ నేను అనగా అహం అనే పదం ద్వారా వ్యక్తీకరింపబడుతుంది. ఈ ఆత్మ నేను అనగా అహం అనే పదం ద్వారా వ్యక్తీకరింపబడుతుంది. ఆత్మ సాక్షాత్కారమైన వాడికి అహం అనే పదం దేహము నుండి వేరు చేయబడి చైతన్య రూపముగా తెలుస్తుంది. అహం అనే పదం స్త్రీ పురుషులయందు, నపుంసకులయందు ఒకే రకంగా వ్యవహరింపబడుతుంది. ఆత్మ సర్వజాతులలోనూ, సర్వవర్ణములలో, సర్వ ఆశ్రములలో బాల్యం మొదలైన అనేక దశలలో మార్పు చెందక ఒకే రీతిగా ఉంటున్నది. అహం అనేది అపరోక్ష జ్ఞానంగానే ఉంటున్నది, అనగా ప్రత్యక్షంగా తెలిసే వస్తువు ఆత్మజ్ఞానము. ఆ విధమైన తర్క విచారణ చేయగలిగితే అది తెలుస్తుంది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఎన్ని దశలు శరీరం అనుభవిస్తున్నదో అన్నీ తెలుసుకున్నవాడు ఆత్మయే. నేను అనే మాట లేకుండా ఏ వ్యవహారము నడవదు. ఇది అందరికీ అనుభవమే. ఆత్మ లేక ఏ పని జరగదు. ఈ ఆత్మ సకల చైతన్య రాశుల్లో ఉన్నది. అందువల్లనే స్పందన, ప్రతిస్పందనలు కలుగుతున్నాయి. ఈ ఆత్మ అవతలి వారిలో లేకపోతే రాయితో రప్పతో వ్యవహారం తరుపునట్లే. కానీ ఆత్మ ఏ వ్యవహారము నడపదు. అది నిర్లిప్తమై సాక్షిభూతమై ఉంటుంది. అహం అనగా సకల ఇంద్రియములతో కూడిన అంతరాత్మ అని వాచ్యార్థము. లక్ష్యార్థము కేవలం చైతన్య స్వరూపమే. అహం అనే పదము కేవలము ఆత్మను బోధించటానికి, అజ్ఞాన నివృత్తికి ఉపనిషత్తుల్లో వాడే పదం మాత్రమే. ఈ ఆత్మ అన్నింటిలోనూ అంతరాత్మయై సర్వదా ఆనందరూపమై ఉన్నది. ఆ ఆనందమే పరమాత్మ. అదియే నేను అనేది. ఓం శ్రీ గురుభ్యో నమః. పండితుడు ఏ విధంగా ఆత్మతత్వాన్ని గ్రహించి శాంతిని పొందుతున్నాడో జగద్గురువులు వివరిస్తున్నారు.
ఇత్థం విపశ్చిత్ సదసద్విభాజ్య నిశ్చిత్య తత్వం నిజబోధదృష్ట్యా జ్ఞాత్వా సమాత్మా సమఖండదోషం తేభ్యో విముక్త స్వయమేవ శామ్యతి. 353వ శ్లోకం. ఇంతకుముందు చెప్పిన విధంగా పండితుడు నిత్యమైన ఆత్మను అనిత్యమైన ప్రపంచాన్ని చక్కగా విభజన చేసుకుంటూ స్వానుభవ జ్ఞాన దృష్టిచే యథార్థమును గ్రహించి తనను పరిపూర్ణ జ్ఞానరూపమైన పరమాత్మగా తెలుసుకొని మార్పులు చెందే ప్రకృతిమయమైన దేహాన్ని అహంకారాన్ని మానసికంగా విడిచినవాడై సకలేంద్రియ వ్యాపకం నుండి ఉపశమనం చెంది పరమశాంతిని పొందుతున్నాడు. సనాతనమైనది పరమాత్మ ఒకటే. ఆత్మ పదార్థం కానిదంతా కూడా నశించేదే, భ్రాంతికారకమే. ఈ విధమైన బ్రహ్మ విచారణ వలననే వివేకం కలుగుతుంది. ఈ విధమైన బ్రహ్మ విచారణ వలననే సదసద్వివేకం కలుగుతుంది. అనగా ఏది శాశ్వతము ఏది చంచలము అనే భావన స్థిరంగా తెలుస్తుంది. ఈ వివేకం వలన స్వయం ప్రబోధ ఉద్భవిస్తుంది. దానివలన ఆత్మతత్వ నిశ్చయం కలిగి తానే పరబ్రహ్మమనే భావన స్థిరమై పరమశాంతిని జీవుడు పొందుతున్నాడు, అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈ నిశ్చయమును శాస్త్రముల ద్వారా గురువు ద్వారా సాధకుడు పొందుతున్నాడు. అయితే అజ్ఞానం నశిస్తే గాని జ్ఞాని కాడు. తుమ్మెద పుష్పాన్ని చేరి వేరే మలిన పదార్థాలను చేరక కేవలము పుష్పరసాన్ని మాత్రమే గ్రహించినట్లు అజ్ఞానం పోయిన తరువాత స్వానుభవపూర్వకంగా పరమాత్మ నిశ్చయతత్వం సాధకుడు పొందాలి. అనగా శ్రవణం చేసి పరమాత్మ తానే అని మననం చేసుకుంటూ పరమాత్మ తత్వాన్ని ధారణ చేసుకుంటూ తానే పరమాత్మ కావాలి. ఇదే స్వయం ప్రబోధ. మరి ఒకసారి చెప్పుకుందాం. శ్రవణం చేసి పరమాత్మ తానే అని మననం చేసుకుంటూ పరమాత్మ తత్వాన్ని ధారణ చేసుకుంటూ తానే పరమాత్మ కావాలి. ఇదే స్వయం ప్రబోధ. ఇలాంటి స్వానుభవ దృష్టిచే ఆత్మనిశ్చయం కలిగి తాను అఖండ పరిపూర్ణ జ్ఞానం కలవాడవుతున్నాడు. అప్పుడు సకల అనాత్మ బంధముల నుండి విడుబడి ప్రకృతి తత్వాన్ని నశింపజేసుకుని సర్వశాంతిని పొంది పరబ్రహ్మం అవుతున్నాడు. తరువాతి శ్లోకంలో నిర్వికల్ప సమాధిచే హృదయంలోని సమస్త అజ్ఞాన సంస్కారాలు తొలగిపోతాయని జగద్గురువులు చెబుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అజ్ఞాన హృదయ గ్రంథేర్ నిశ్శేష విలయస్తథా సమాధినా వికల్పేన యదాద్వైతాత్యదర్శనం. అజ్ఞాన హృదయ గ్రంథేర్ నిశ్శేష విలయస్తథా సమాధినా వికల్పేన యదాద్వైతాత్మదర్శనం. 354వ శ్లోకం. సంకల్ప వికల్పాలు లేక అన్ని వృత్తులు అణిగిపోయి శూన్యమైన సమాధి స్థితిలో బ్రహ్మమునందు మనస్సు లయము చేసుకొని జీవాత్మను పరమాత్మగా తెలుసుకొని అజ్ఞానం చే ఏర్పడిన హృదయమందులి వాసనా గ్రంథులను సమూలంగా విడగొట్టుకుని ఎప్పుడు సాధకుడు ఉండగలుగుతాడో అప్పుడే అద్వితీయ ఆత్మదర్శనం కలుగుతుంది. ఓ శిష్య, నిర్వికల్ప సమాధి అనగా హృదయంలో ఏ సంకల్పములు లేక ఏ వృత్తులను దరిచేరనీయక మలిన వాసనలు లేకుండా చేసుకోవటం. శరత్కాలంలో పూర్ణచంద్రునిలాగా అంతఃకరణము శుద్ధంగా ఉండాలి. అనగా కించిత్తు అనాత్మ భావనలు కానీ ప్రాపంచిక దృశ్యములు కానీ లేకుండా ఉండాలి. మనస్సంతా పరిపూర్ణ బ్రహ్మమే నిండి ఉన్నప్పుడు మనస్సులో ఇక దృశ్యములు ప్రవేశించడానికి ఆస్కారమే లేదు. తాను పరబ్రహ్మముననే భావన కలగడమే స్వస్వరూప స్థితి. మన ప్రమేయము లేకుండగానే చంద్రుని నుండి స్వచ్ఛమైన వెన్నెల మన మీద ప్రసరించి మనల్ని పరవశులను చేసినట్లు పరిశుద్ధ నిర్మల హృదయము నుండి ప్రశాంతమైన అఖండ పరిపూర్ణానందం పుడుతుంది. అనగా తానే ఆనంద స్వరూపుడు అవుతున్నాడు. ఈ నిర్వికల్ప సమాధి స్థితినే అసంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారు. ఈ స్థితిలో ధ్యాన ధ్యేయ రూపములు లేని స్థితి,
పతంజలి యోగ సూత్రముల ప్రకారము సమాధి స్థితిగతులు రెండు రకాలు: యోగ సమాధులు, జ్ఞాన సమాధులు. యోగ సమాధికి యమనియమాదులు ఉన్నాయి. జ్ఞాన సమాధులన్నీ అంతఃకరణములకు అతీతమైన పరబ్రహ్మస్థితి రూపంలో ఉంటాయి. జ్ఞానులు సకల అంతఃకరణ వ్యాపకములను నశింపజేసుకుని తాము పరబ్రహ్మస్థితిలో ఉండాలి. యోగులు కూడా అన్ని వృత్తులను నశింపజేసుకుని అంతఃకరణ నాశనము చేసుకుని మనస్సును బ్రహ్మరంధ్రం అనబడే పరబ్రహ్మమునందు లయము చేస్తారు. కాబట్టి యోగ సమాధి అయినా జ్ఞాన సమాధి అయినా నిర్వికల్ప సమాధియే, పరబ్రహ్మస్థితియే తప్ప వేరు కాదు. ఓం శ్రీ గురుభ్యో నమః. బాహ్యాంతరాలలో ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు అన్ని ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకోవడాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. కేవలం మానసిక ప్రవృత్తి ద్వారా ఆ వృత్తులను బహిర్పరచడం స్వప్నావస్థ అని, అన్ని వ్యాపకములు సద్దుమణిగి బుద్ధి విలయ రూపంలో ఉండే అవస్థ సుషుప్తి అని మనకు తెలిసిన విషయమే కదా. సర్వకాల సర్వావస్థలయందు ప్రజ్ఞారూపంలో ఏ అఖండ జ్యోతి స్వయం ప్రకాశమానమై విజ్ఞానాన్ని ఇస్తుందో అదే నిర్వికల్ప సమాధి. దీనినే వేదాలు ఉపనిషత్తుల ద్వారాను గురూపదేశం వలన స్వానుభవం చేతను సిద్ధించుకోవలసి ఉన్నది. ఇలాంటి నిర్వికల్ప సమాధి హృదయంలోని సకల మానిన్య సంస్కారములను జన్మజన్మాంతరములుగా ఉన్న వాటిని పోగొడుతుంది. సకల వాసనతో నిండిన అజ్ఞాన గ్రంథి తుత్తినీలైపోతుంది. అప్పుడు హృదయ పుండరీకం వికసించి రజోగుణరహితమై తమోగుణరహితమై సత్వగుణాన్ని కూడా అతిక్రమించి కేవలం పరబ్రహ్మస్థితి ఏర్పడుతుంది. ఇదే అమనస్క స్థితి, తాను పరబ్రహ్మమునే అని తెలిసే నిశ్చయ స్థితి. అలాంటి నిరంతర అనుసంధానముచే పరబ్రహ్మమునందు తనలో తాను ఉండడాన్ని స్వస్వరూప స్థితి అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా, అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞాన కాలుష్యరహితమగునో ప్రజ్ఞారూపమగునో అప్పుడు సకల శాస్త్రముల యొక్క సకల ఉపనిషత్తుల యొక్క శ్రవణం వలన కలిగిన ఫలితంగా పరబ్రహ్మస్థితిని పొందినవాడవవుతావు అని చెప్పాడు కదా. కాబట్టి శిష్య, నిర్వికల్ప నిరంజన నిర్వికార నిత్యశుద్ధ ముక్త పరమానంద రూపమైన స్వస్వరూప పరబ్రహ్మమును మరువక ఉండాలి. అంతా నీవే వ్యాపించి ఉన్నావనే నిర్వికల్ప సమాధిని నిరంతరం అభ్యసించుటచే గ్రంథుల రూపంలో ఉండే సకల అజ్ఞాన ఆవరణములు తొలగి పరిపూర్ణ బ్రహ్మము నీవే అవుతున్నావు. అదే ఉన్నత స్థితి. నిరంతర సమాధి అభ్యాసము చేత సకల దోషములు ఎలా అపహరింపబడతాయో జగద్గురువులు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. త్వమహమిదమితీయం కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాధానస్య సర్వో వికల్పో విలయనముపగచ్చేత్ అవస్థతత్వావధృత్యా. 355వ శ్లోకం. బుద్ధి యొక్క దోషం వలన అది నువ్వు అని ఇది నేను అనే భేదకల్పన తోస్తున్నది. స్వస్వరూప భావంతో ప్రకాశించే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మము యొక్క యథార్థ తత్వము దాని యందు నిశ్చయ బుద్ధి స్థిరముగా ఏర్పడి ఈ బుద్ధి దోషం వలన కలిగిన నీవు నేను అనే వికల్ప దోషము సంపూర్ణంగా నాశనమవుతుంది. నిరంతర సమాధి యొక్క అభ్యాసం చేతనే సకల బుద్ధి దోషములు ఉపాధులు తొలగి అన్ని మృత్యుబాధల నుండి ఉపశమనం కలిగి ఉండుటచే తత్వజ్ఞాన నిశ్చయం కలుగునని జగద్గురువులు చెప్తున్నారు. సమాధి అనగా చిత్తము సర్వవ్యాపకముల నుండి వైదొలగి ప్రశాంతమై ప్రసన్నమై తేజోరూపమై ప్రజ్ఞామయమై బాహ్యాంతరములందు కేవలం పరబ్రహ్మమై ఉండుటయే. ఇలాంటి చిత్తము కలవాడే చిత్స్వరూపి అవుతున్నాడు. అంతా తానే ఉన్న జీవునికి బుద్ధి దోషం వలన నీవు నేను అది వాడు అనే భేదభావం కలుగుతున్నది. అదే జీవునకు ఉపాధి కారణం అవుతున్నది. ఈ బుద్ధి పరమాత్మను ఆచ్ఛాదించి ఉంటున్నది. కాబట్టి బుద్ధి అనగా అవిద్యయే. బుద్ధి అనే అవిద్యోపాధి తొలగినవాడు జీవుడు పరబ్రహ్మ అవుతున్నాడు.
ఈ బుద్ధి యొక్క సహజ దోషం ఏమిటంటే ఆత్మను మరుగునపరిచి స్వస్వరూప స్థితి లేకుండా చేయటమే. అదే అజ్ఞానము. సకల దృశ్యాలను స్ఫురింపజేస్తూ ఈ బుద్ధి దేహాదులను అహంకార మమకారములను కలిగిస్తున్నది. ఇది మిథ్యారూప అధ్యాసము. భ్రాంతి, బుద్ధిదోషము, భేద ప్రపంచ దృష్టి అధ్యాస వలన కలుగుతున్నది. నీవు, నేను, ఇది, అది అనేవన్నీ సర్వనామవాచకములే. ఈ సర్వవాచకములకు అధిష్టానమైనది చైతన్యమే. ఇప్పుడు విచారణ చేస్తే నీవు అనే చైతన్యము, నేను అనే చైతన్యము, అది అనే చైతన్యము చైతన్య రూప ప్రపంచముగా సాధకుడు తెలుసుకోగలుగుతున్నాడు. ఇవి అన్నీ పరోక్ష జ్ఞాన హేతువులు. అపరోక్ష జ్ఞానం ఎలా కలుగుతుందో ఈ శ్లోకము యొక్క మరి కొంత విచారణ ద్వారా తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శిష్యునికి గురువు బ్రహ్మజ్ఞానం బోధించేటప్పుడు తత్వం అసి అని చెబుతూ అహం బ్రహ్మాస్మి అనే వాక్యంలోని అహం అనే పదం కూటస్థ బ్రహ్మమే అని బోధించడం కూడా జరుగుతుంది. అప్పుడు త్వం అనే పరోక్ష జ్ఞానాన్ని కాకుండా అహం అనే అపరోక్షణార్థం రూపం చెప్పబడుతుంది. కాబట్టి అహం, నేను అనేది ఇతర పదార్థముల వలెగాక ముఖ్యముగా దీన్ని విచారిస్తే అపరోక్షానుభూతి కలుగుతుంది. ఈ అర్థంతోనే నిరంతరము సాధకుడు నేను బ్రహ్మమును అని హృదయంలో జపిస్తున్నాడు. గట్టిగా విచారిస్తే నేను అనే వ్యవహారం కూడా బుద్ధి కల్పితమే. ఇది మూలాధ్యాస అజ్ఞాన బీజము. దీని నుండే సమస్త ప్రపంచం బుద్ధి యందు ఉత్పన్నమవుతున్నది. పరమాత్మ, బుద్ధి అను రెండు విషయాలు చర్చకు వచ్చినా అద్వైత భావన పోయి ద్వైత భావన ప్రాప్తిస్తుంది. ద్వైత భావన కలుగగానే నానా వ్యవహారాలు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఉపాధిని విడనాడిన పరమాత్మ వేరుగా ఉన్నాడు అనే విచారణ లేకపోవటం వలన తన స్వస్వరూపమును మరిచిపోయి భేదభావనలు కలుగుతున్నాయి. జీవుడు వేరు, ప్రపంచం వేరు, బ్రహ్మం వేరు అనే భావన దుఃఖభాజకము. మనమందరము ఒకటే, ఒకే వంశము వారము, మనకు భేదము లేదు అనే భావన ఎంత సుఖకరమైన, ఆనందదాయకమైన, ఐకమత్యదాయకమైనదో అదేవిధంగా మనమంతా కేవలం పరబ్రహ్మ స్వరూపము, అన్ని జీవములు బ్రహ్మస్వరూపమే అని తెలుసుకుంటే అమందానంద సందోహ విజ్ఞానఖండ పరిపూర్ణ బ్రహ్మమునందు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాము. భేదభావము బుద్ధి కల్పితము. ఇలాంటి అవిద్యోపాధి జీవత్వము ఆపాదించుకోవటం బుద్ధి దోషము. బుద్ధిపై ఆవరించబడిన అవిద్యా దోషం వలన అద్వయమైన విశేష భావన శూన్యమై నిర్వికల్ప సమాధి యందు స్వానుభవ సాక్షాత్కారం వలన అపరోక్ష జ్ఞానముతో పరమాత్మ ప్రకాశిస్తుంది. పరమాత్మ స్వరూపము అద్వయము, తనకు తానే ఉండేది. అక్కడి బుద్ధి, చిత్తము మొదలైన ఇక ఏమీ ఉండవు. వేదాంత పరిభాషలో సామాన్యమనగా ఈ సమస్త ప్రపంచము, విశేషమనగా ప్రపంచ బాధకము. సామాన్యమైన దృశ్యరూపములు విశేష రూపమైన పరమాత్మ జ్ఞానంచే నశిస్తాయి. ఇది సామాన్య విశేష భావము. బాగా విచారిస్తే పరమాత్మ బాధ్య బాధక భావములు లేనిదొకటి చేత, దృశ్య భావము లేనిదొకటి చేత, అద్వితీయమొకటి చేత తనకు తానే వెలుగొందే నిర్విశేషమై ఉన్నది. శేషమనగా ప్రపంచము, శేషి అనగా పరమాత్మ. శేషశేషి భావం లేనిది అద్వితీయమైన పరమాత్మ. ఈ అఖండ పరిపూర్ణ జ్ఞానము సమాధి దశలో చిత్తము లయమైపోగా ప్రజ్ఞాస్వరూప స్థితిని పొందగా సకల బుద్ధి దోషాలు నశిస్తాయి. అప్పుడు సర్వవికల్పములు నిశ్శేషముగా విలయమొందుతాయి. వస్తుతత్వము, బ్రహ్మస్వరూపము దృఢమవుతుంది. ఇదే స్వానుభవ వస్తుతత్వ బ్రహ్మ విజ్ఞానము, అఖండ స్వరూపము, ఆనందమయము. ఇక సమాధి షట్క సంపత్తి భావము యోగిపై ఎలా ఉంటుందో జగద్గురువులు సెలవిస్తున్నారు. స్వస్తి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. నమస్కారం. గండవరపు ప్రభాకర్ రావు.